నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు. జిల్లా కలెక్టర్. మానవ మనుగడకు మొక్కలే ఆధారం. జిల్లా జడ్జి రాధిక. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ కార్డు అనేది అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రామాణిక గుర్తింపు అన్నారు. ఇకపై ఎవరికైనా రేషన్ కార్డు అవసరమైతే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, మండల ప్రతినిధిగా రాజేందర్, తహసీల్దార్ విశ్వంబర్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. డాక్టర్ అప్పాల చక్రధారి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల మహేష్ తల్లి అప్పాలపోసారి అనారోగ్య కారణంతో మరణించగా విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి తలవతిగడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే దిలావర్పూర్ మండలం సిరిగాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల పెద్ద నర్సారెడ్డి, చిన్నారెడ్డి తండ్రి లింగారెడ్డి అనారోగ్య కారణంతో మరణించగా మాజీ మంత్రి ఐకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ డీసీఎంహెచ్ ఐరి నారాయణ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సంజీవ్, రాఘవేందర్ రాజు, పతాన్ భూమేష్, రాజేశ్వర్, గంగారెడ్డి, సాయిరెడ్డి, నారాయణ రెడ్డి, ముత్తంరెడ్డి, బోయిరెడ్డి తదితరులున్నారు. మానవ మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరితో బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. అంతకుముందు ఆలయ అర్చకుడు జడ్డికి పూర్ణకుంభంతో ఆహ్వానించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాందేడు చిన్ను, ఆలయ భూమయ్య, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
అన్న పౌడర్ సో పచ్చదనంలో కూడా ముందుండాలని చెప్పేసి డిఎల్ఎస్ఏ అండ్ మున్సిపాలిటీ నిర్మల్ ఈ కోఆర్డినేషన్తో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో టెంపుల్స్లో ఎక్కడైనా సరే ఎవరైనా మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు ఎవరైనా స్థలం ఉందని మాకు ఇన్ఫామ్ చేస్తే మేము అక్కడ ప్లాంటేషన్ చేయిస్తామని చెప్పి అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు టెంపుల్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ ఒక 200 చెట్లు వరకు పెట్టించాలని చెప్పేసి పిట్స్ చేయించి మున్సిపాలిటీ నుంచి మన కమిషనర్ గారు చెట్లు ప్రొవైడ్ చేశారు. నిర్మల్ ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర స్థలం ఉన్నా లేకపోయినా ఒక చెట్టు అయినా కూడా నాటండి. బాధ్యతగా మనం అందరం కలిసి పచ్చదనం పెంచుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు స్థలం ఉన్నట్లయితే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళకి ప్లాంటేషన్లో సపోర్ట్ చేస్తాము. పిట్స్ చేయిస్తారు కమిషనర్ గారు డిఎల్ఎస్ఏ ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో నిర్మల్లో పచ్చదనం పెంచాలని ఒక డ్రైవ్ పెట్టుకున్నాము. ఈ వర్షాకాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి. నిర్మల్ జిల్లా అంతా కూడా పచ్చదనం పెంచండి. థ్యాంక్ యూ. ప్రతి వార్డులకు మేము మొక్కలు కూడా ఇంటింటిలో పెంచుకోవడానికి మొక్కలు మేము సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని వార్డులకు పంపించడం జరుగుతుంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ చిన్న మొక్కల్ని ఖచ్చితంగా పెంచుకుంటే మనకు పర్యావరణాన్ని పెంచుకున్న వారైతాం. మనం ఫ్యూచర్లో తెలుసు మనకు రోజు రోజుకు వాతావరణంలో మార్పులు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. పడితే పెద్ద వర్షాలు పడుతున్నాయి, పడకుంటే వర్షాలే పడతలేవు. ఎండాకాలంలో కాలాలలో మార్పు కూడా వస్తుంది. మన అంటే హీట్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటితే మనం ఫ్యూచర్ పిల్లలకు మనం వాళ్ళకు ఒక జనరేషన్కు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే చెట్లు లేకుంటే ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేకుంటే ఫ్యూచర్ కూడా ఉండదు పిల్లలకు. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రత్యేక మన దేవరకోట దేవస్థానానికి మేడం జడ్జి గారు వచ్చి అలాగే మన నిర్మల్ కమిషనర్ గారు వచ్చి వనమహోత్సవంని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే భక్తులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నర్సాపూర్జీ మండలం టెంపరీకి చెందిన సంతోష్ ఇటీవల దుబాయ్లోని అబుదాబిలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఉపాధి కోసం భార్య బంగారాభరణాలు తాకట్టు పెట్టి దుబాయ్కి వెళ్ళగా అక్కడి వాతావరణం అనుకూలించక అనారోగ్యానికి మృతి చెందగా ఆయన కుటుంబం అనాథగా మారిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 5 సంవత్సరాల పాప 8 సంవత్సరాల బాబుడితో వారి కుటుంబం ధీరస్థితికి చేరుకోవడం పలువురిని కలిసివేసింది. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు అండగా పలువురు దాతలు నిలిచారు. నిర్మల్కు చెందిన డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి 40,000, టెంపరీ ఉద్యోగులు 65,000 అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. అలాగే చిన్నారి పేరుపై సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ చంద్ర రెడ్డి, నిమ్మల శ్రీధర్ రెడ్డి, రావుల దేవేందర్, శైలజ, గంగయ్య, మల్కన్న తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ స్థానిక సంస్థలకు మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పదవుల్లో బీసీలకు కనీసం 50% రిజర్వేషన్ కల్పించాలని నవసంఘర్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆప్కా గజ్జారాం డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50% ఉన్న బీసీలకు కేవలం 20% మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా నవసంఘర్ష సమితి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నర్సయ్య, అధికార ప్రతినిధిగా జుట్టు వెంకటరమణ, సెక్రటరీగా పోచెట్టి, ఉపాధ్యక్షుడు వెంకటేష్ ఎంపిక చేశారు. అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు. బీసీల సమావేశం ఏర్పడేసింది. మా బీసీ సోదరులందరికీ కుల సంఘ నాయకులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. తుపాకీ కాదు, ధర్నాలు కావు, రస్తా రోకలు కావు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పట్టుకొని వెళ్తే మనకు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది. మొన్ననే
కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో 42% ఆమోదించింది. షెడ్యూల్ 9వ షెడ్యూల్ కావాలని పార్లమెంటులో 4, 5, 6 తేదీల్లో ఆగస్టులో జంతర్ మంతర్లో ధర్నా ఉన్నది. దానికి బీసీ సోదరులందరి ఐక్యత ఢిల్లీకి ప్రయాణం కావాలని కుల సంఘాలను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ను పిలిపిస్తుంది. మనం దాడి చేసిందంతా పార్లమెంటుల్లో బీజేపీ ప్రభుత్వం పైననే. అయ్యా 11 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయింది. బీసీలో ఒక ప్రధానమంత్రి ఉండి 9th షెడ్యూల్ గుర్తు రావడం లేదా? ఆగ్రహులైన నిరుపేదలను తీసుకొని మేము ఆర్ కృష్ణయ్య గారు కానీ, జయంతి గౌడ్ కానీ, తిరుమల మల్లన్న కానీ, చిరంజీవి గారు, శ్రీనివాస్ గౌడ్ అని వెళ్తున్నాము. కానీ మీరేమో పైసలకు ప్రధానమంత్రి పెట్టుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు 4,976 రోజులైంది మా ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మీద బీసీల తరవాత మార్పలేదు. అందుకే మేము బీసీలని సింహ గర్జన పెట్టాలని నిర్ణయించుకున్నాము. అన్ని కుల సంఘాలు పెద్దలతో ఇంటెలెక్చువల్తో పెట్టుకొని బీసీల సత్తా చాటాలని ఆగస్టు 4, 5, 6 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము తలపెట్టింది జంతర్ మంతర్లో పార్లమెంటులో నడుస్తుంది సమావేశంలో 9 షెడ్యూల్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పెట్టండి, లేకుంటే రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో పుట్టగదులు లేకుండా చేస్తాం. జాగ్రత్తగా బీసీలు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి అడెల్లి మహాపోచమ్మ ఆలయం వద్ద వివిధ రకాల వస్త్రం విక్రయించేందుకు శనివారం వేలపాట నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక రమేష్ తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు, ప్యాలాలు, పుట్నాలు, బొమ్మలు, కంకణాలు, సీడీలు, ఫోటోలు, పీళ్ల మేకలు, టోల్ ట్యాక్స్, పూలదండ వాటి కోసం వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు ఆగస్టు 2 శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరారు. నిర్మల్కు చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ తన జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణం వృద్ధాశ్రమంలో అన్నదానం చేపట్టారు. తన తల్లి జన్మదినం సైతం ఇదే రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం చేశారు. కుటుంబ సభ్యులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మీరు పెద్దవాళ్ళమ్మా, మీరు ఆశీర్వదించాలి. సో దాన్ని తప్పు అనుకోవద్దు, మొక్కొద్దు అనొద్దు. మొక్కడం వల్ల ఏమవుతుందంటే అందులో అవునా తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్ట్ అధ్యక్షుడు చంద్రగౌడ్ మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉద్యమాలతో పురుడు పోసుకొని ఉద్యమాల ధ్యేయంగా ముందుకెళ్తున్న సంస్థ అన్నారు. ఎల్లప్పుడూ విద్యార్థులు అఖండంగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల పక్షాన ప్రతి క్షణం పోరాడతామని, విద్యార్థులకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ గవర్నర్ సాయి చరణ్, కోకనాడ్ సురేష్, మణికంఠ, అభిరావ్, అజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, జిల్లా కలెక్టర్. మానవ మనుగడకు మొక్కలే ఆధారం, జిల్లా జడ్జి రాధిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.